अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము బృహదారణ్యక ఉపనిషత్తులో 2వ అధ్యాయంలో ప్రథమ బ్రాహ్మణం చూస్తున్నాము. నిన్న 8వ మంత్రం వరకు మనం చెప్పుకున్నాము. ఈరోజు అక్కడి నుంచి మిగిలిన అంశం ఏదో చూద్దాము. నిన్న ఈ మంత్రంలో మనం ఏం చెప్పుకున్నామంటే, సూర్యుడు ఇక్కడ గార్గ్య బ్రాహ్మణుడు అజాత శత్రువుకు నువ్వు సూర్యుడిని బ్రహ్మగా భావిస్తాను, కూడా సూర్యుని ఉపాసన చేయని చెప్పినప్పుడు, సూర్యుడు బ్రహ్మ కాదు, అందరికి అధిపతి రాజరూపంలో ఉపాసన చేస్తాను, అలా చేస్తే అతను కూడా అలా ఆ రకంగా తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో అందరికీ రాజు అవుతాడు, అందరికీ సమస్త ప్రజలకు అధిపతి అవుతాడని చెప్పుకున్నాము. తర్వాత చంద్రుడు నేను బ్రహ్మగా ఉపాసిస్తాను, కూడా బ్రహ్మగా ఉపాసించు అంటే మళ్ళీ అజాత శత్రు అలా కాదు, చంద్రుడు అందరికీ ప్రకాశాన్ని ఇస్తాడు, నేను ప్రకాశ రూపంలో ఉపాసన చేస్తాను, ఎవరైతే ఈ రకంగా ప్రకాశవంతుడిగా ఉపాసన చేస్తారో వాళ్ళు కూడా ప్రకాశవంతులు అవుతారని చెప్పుకున్నాం. తర్వాత విద్యుత్తులో కనిపించే పురుషుడే బ్రహ్మగా భావిస్తా అన్నప్పుడు ఆ విద్యుత్తులో కనిపించే పురుషుడు బ్రహ్మ కాదు, అది కూడా ఒక తేజస్వి స్వరూపము. ఆ తేజస్వి స్వరూపంలో నేను ఉపాసన చేస్తాను, ఎవరైతే ఈ రకంగా ఉపాసన చేస్తారో వాళ్ళు తేజవంతులు అవుతారో, వాళ్ళ సంతానము తేజవంతులు అవుతారో, వాళ్ళ సాన్నిధ్యంలో వచ్చిన వాళ్ళు కూడా తేజవంతులు అవుతారని చెప్పి ఈ రకం చెప్పుకున్నాం. తర్వాత ఆకాశంలో ఉన్నటువంటి పురుషుడు ఏదైతే ఉన్నదో, నేను ఆకాశంలో ఉన్న పురుషుడినే బ్రహ్మగా భావిస్తాను, నువ్వు అలా చేయనప్పుడు ఆకాశం ఒక విశాలమైనటువంటిది కాబట్టి ఆకాశంలో ఉండే పురుషుడు పూర్ణ స్వరూపుడు కాడు, అంటే పూర్ణ ప్రవృత్తి స్వరూపుడు కాడు, అంటే అతనికి ఇంకొకరిని ప్రవృత్తి చేసేటువంటి శక్తి గతి లేదు కాబట్టి అప్రవర్తకుడు. కాబట్టి నేను అదే రూపంలో నేను ఉపాసన చేస్తాను, ఎవరికి రకంగా ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తి కూడా సమస్త పూర్ణ స్వరూపుడు అవుతాడు. ఎందుకంటే ఇది పూర్ణంగా ఉంది కానీ ఆకాశం అంతా వ్యాపించి ఉంది కానీ అంత ఒకటే ఉంది, మళ్ళీ ఇంకోటి అంటూ ఏది అక్కడ ఇంకో తత్వం అంటూ ఏది లేదంట, దానికి గతిశీలంగా గతి అనేది లేదంట, ఒకే విధంగా అంతటా వ్యాపించి ఉంది. కానీ ఈ రకంగా ఎవరు ఉపాసన చేస్తారో అతడు పూర్ణ ఐశ్వర్యవంతుడు అవుతాడు, పూర్ణ రూపుడు అవుతాడు, అతని యొక్క సంతానం కూడా ఈ లోకంలో పూర్తిగా విశాలంగా ఉంటుంది, ఎప్పుడు కూడా వినాశం కాదని చెప్పుకున్నాను. అలాగే వాయువులో కూడా మనం చెప్పుకున్నాము, వాయువులో పురుషుని బ్రహ్మగా ఉపాసన చేస్తా అన్నప్పుడు అజాత శత్రువు వాయువులో ఉండేటువంటి బ్రహ్మ నువ్వు పురుషుని బ్రహ్మగా భావిస్తున్నావు, అది అలా కాదు. ఎందుకంటే ఐశ్వర్యశాలి వాయువు ఏంటంటే ఐశ్వర్యశాలి, అంటే ఎటువంటి అవిరోధం లేకుండా నిరంతరంగా గతిశీలంగా ఉంటుంది, ఎవరు దాన్ని ఎప్పుడు కూడా నిలబడదు, అంటే నిరంతరంగా గతిశీలంగా ఉంటుంది, ఎప్పుడు కూడా నిలబడదు అని ఆ రకంగా చెప్పుకున్నాము. కాబట్టి ఈ రకంగా ఎవరైతే ఉపాసన చేస్తారో అదే విధంగా అతడు కూడా అతని జీవితంలో ఎప్పుడు కూడా ఓటమి అంటూ ఉండదు, శత్రువు అంటూ ఎవరు ఉండడు, పరాజయం అంటూ ఏది ఉండదని చెప్పుకున్నాము. అలాగే అంతిమంలో అగ్నిలో కనిపించే పురుషుడిని బ్రహ్మగా భావిస్తాను నేనంటే అది కూడా కాదు, అగ్నిలో కనిపించే పురుషుడు అక్కడ సహనశీలుడు, శుద్ధమైన అశుద్ధమైన అన్ని పదార్థాలను సహిస్తుంది కాబట్టి సహనశీలుడు. కాబట్టి ఎవరైతే ఆ రకంగా సహనశీల తత్వాన్ని తెలుసుకొని ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తి కూడా
సహనశీలుడు అవుతాడు, వారి యొక్క సంతానము కూడా సహనశీలం అవుతుందని చెప్పుకున్నాం. అంతిమంలో ఏం చెప్పుకున్నామంటే ఈ జలంలో కనిపించే బ్రహ్మని పురుషుడే బ్రహ్మగా భావించాను, కానీ నువ్వు అలా భావించు అంటే అలా కాదు. ఎందుకంటే ఈ జలంలో కనిపించే పురుషుడు అనుకూల తత్వంతో యుక్తమై ఉన్నాడనమాట. అందరికీ ఆ ప్రకాశిస్తూ ఉంటుంది, అందరినీ ఆ ఆవశ్యకతను అనుకూలతను కలిగించేటువంటి తత్వము. కాబట్టి దీన్ని ఇదే రకంగా అందరికి అనుకూలించే తత్వంగా భావించి ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళు కూడా ఆ ఈ సమాజంలో బ్రహ్మాండంలో సమస్త ప్రజలు అనుకూలంగా ఉంటారు. వారికి ప్రతికూలత అంటూ ఏది ఉండదు. అన్ని కూడా ప్రకృతిలో ఉన్న పదార్థాలైన పిండంలో ఉన్న పదార్థాలు ఏవైనా కానీ అన్ని కూడా అతనికి అనుకూలిస్తాయి. వారి సంతానం కూడా అదే విధంగా అందరికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఈ రకంగా మనం విషయం చెప్పుకున్నాం. ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 9వ మంత్రంలో ఏమంటున్నారంటే చూడండి, తొమ్మిదో మంత్రం చూడండి. సహ ఉవాచ గార్గ్యో, మళ్ళీ గార్గ్యుడు ఉపదేశిస్తున్నాడు. చూడు, ఇంతవరకు చెప్పినటువంటి గార్గ్య బ్రాహ్మణుడు బ్రహ్మోపదేశం తెలుసు అని చెప్పి ఒక అభిమానంతో ఉన్నాడు కదా, అవి చెప్పిన వాటిని కూడా ఖండించాడు. అది వాస్తవిక స్వరూపం కాదు అని అలా తెలుసు, వాటి విషయం నాకు బాగా తెలుసు అని చెప్పి అజాతశత్రు అతనికి ఉపదేశించాడు ఒక రకంగా. ఇప్పుడు మళ్ళీ ఇంకే రకంగా ఉపదేశిస్తున్నాడు అంటే ఆయన తెలిసినటువంటి విద్యల్ని ఆయన చెప్తున్నామట. సహ ఉవాచ గార్గ్యో య ఏవం ఆదర్శే పురుషో ఏతం ఏవ అహం బ్రహ్మ ఉపాస ఇది. మళ్ళీ ఏమంటున్నా అంటే గార్గ్య బ్రాహ్మణుడు య ఏవం ఆదర్శ దర్పణంలో అంటే అద్దంలో ఏదైతే పురుషుడు కనిపిస్తున్నామో అద్దం ముందు కూర్చొని మనం ప్రతిబింబం మనం చూస్తాం కదా, ఆ ప్రతిబింబం ఏతం ఏవ అహం బ్రహ్మోపాస, మన అద్దంలో చూసినప్పుడు ఏ ప్రతిబింబం కనిపిస్తుందో దాన్ని బ్రహ్మగా ఉపాసిస్తున్నాను, కాబట్టి సహ ఉవాచ, కాబట్టి నువ్వు అలా అద్దంలో కనిపించే ప్రతిబింబం బ్రహ్మగా భావిస్తున్నావు కాబట్టి నువ్వు అలా ఉపాసన చేయమని చెప్పినప్పుడు సహ ఉవాచ అజాతశత్రు ఏమంటున్నా అంటే మామ ఏతస్మిన్ సంవదిష్టాహ, అలా కాదు, ఈ విషయంలో విచారించాలి. ఏంటంటే రోచిష్ణురితి వా అహం ఏతం ఉపాస ఇది. రోచిష్ణు అంటే రోచిష్ణు అంటే ఏంటి, అందరినీ ప్రతిబింబించేది అన్నమాట, అందరికీ ప్రతిబింబించేది, అంతేగాని ఆరోపణలు నేను స్వీకరిస్తాను, అంటే ప్రతిబింబ పురుషుడుగా నేను భావిస్తాను. మీ ఏదైతే అర్థంలో దర్పణలో కనిపించే ప్రతిబింబ పురుషుడు కనిపిస్తుంది కదా, దీన్ని బ్రహ్మ ఇది రో రోచిష్ణు అంటే ఇక్కడ తాత్పర్యం రోచిష్ణు అంటే ఇక్కడ ఒక అద్దం లాంటిది, ఒక అంటే గాజు పెంకు లాంటిది, గాజు సీసా లాంటిది. కాబట్టి నేను అదే రూపంలో భావిస్తాను. అది స్వచ్ఛమైనది స్ఫటికమైనది, ఎలాంటి రూపం చూపిస్తే అలాంటి రూపాన్ని చూపిస్తున్నా అంట. స్వచ్ఛమైన నిర్మల స్ఫటికం లాంటిది, ఒక గాజు ఆ కాన్స్ అంటే అద్దం లాంటిది. కాబట్టి నేను అదే రూపం రోచిష్ణు అంటే ఒక అద్దం, నిర్మలమైన అద్దం, స్ఫటికమైన అద్దం అనమాట. రోచిష్ణు రీతి వా అహం ఏతం ఉపాస అంటే ఒక అద్దం లాగా, ఒక గాజు సీసలాగానే భావిస్తాను. అంటే అదే రూపంలో దాని యొక్క ఆ ఆ స్థితి, దాని యొక్క ధర్మం ఆ రూపంలో అదే విధంగా చూపిస్తూ ఉంటుంది. దాని యథార్థ రూపం ఇదే అని చెప్పి, దాని యొక్క కర్మ గతి ఇదే అని చెప్పి నేను తెలుసుకున్నాను, అదే రకంగా ఉపాసన చేస్తున్నాను. అహం ఏతం ఉపాస అంటే అద్దాన్ని రూపంలో చూస్తున్నాను. స య ఏ ఏతం ఏమం ఉపాస్తే, ఎవరైతే ఈ రకంగా అద్దం రూపంలో తెలుసుకొని ఉపాసన చేస్తారో రోచిష్ణురు రోచిష్ణురు హా భవతి, అతను కూడా అందరినీ దర్శింప చేస్తాడంట. ఆ రకంగా తెలుసుకొని ఉపాసన చేస్తారో అతను కూడా అర్థం ఏ విధంగా అందరినీ ప్రకాశింపజేస్తుందో అతను కూడా అందరి సమస్త జీవుని ప్రకాశింపజేయగలుగుతాడు. అందుకే స తే రోచిష్ణురు హా భవతి, అతను కూడా అందరినీ ఏ విధంగా అర్థం ప్రకాశింపజేస్తుందో తన ప్రతిబింబాన్ని, అలాగా ఇతను కూడా అందరినీ ప్రకాశింపజేస్తాడు. రోచిష్ణుర్ హా అస్య ప్రజాభవతి, ఇతని యొక్క సంతానం కూడా అందరినీ ప్రకాశింపజేసే విధంగా శక్తి సామర్థ్యంతో యుక్తం అవుతుంది, ఆ సామర్థ్యం ఇతనిలో వస్తుంది. అథో ఏహి సన్నిగచ్చంతి, అలాగే ఇతని యొక్క సాన్నిధ్యంలో ఎవరొస్తారో, వీరి యొక్క సంపర్కంలో ఎవరొస్తారో, ఏహి సన్నిగచ్చంతి సర్వాహ తాన్ అతి రోచితే, ఈ రకంగా ఎవరైతే అతని యొక్క సాన్నిధ్యంలోకి వస్తుందో వాళ్ళందరూ కూడా ఇదే విధంగా ప్రకాశిస్తూ ఇదే విధంగా ఆ ప్రకాశశీల యుక్తంగా ఉంటారు అని చెప్పి
ఈ రకంగా ఈ 9వ అంశాలు చెప్పుకున్నాం. అంటే ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ బ్రహ్మాండంలో ఉన్నట్టు సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు, ఆకాశము, వాయు, అగ్ని, జలం ఇవన్నీ చెప్పుకున్నదా. ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ముందు బ్రహ్మాండం గురించి ఉండే పదార్థాల గురించి చెప్పుకున్నాను. ఇవన్నీ పక్కన పెట్టి పిండంలో, దేహంలో ఉన్నటువంటి తత్వాన్ని గురించి తీసుకుని అర్థం చేసుకుని చెప్పాడు ఇక్కడ. ఇక్కడ ముందు ఏం చెప్పా అంటే ఆదర్శే పురుషో ఏతం ఏం అహం బ్రహ్మ ఉపాస అని చెప్పి. ఇక్కడ ఇంకొక అర్థం ఇచ్చిందంటే ఇక్కడ మనకు అది ముందు బ్రహ్మాండంలో ఉండే సూర్యుడు, చంద్రుడు, విద్యుత్, ఆకాశము, వాయు, అగ్ని, జలం ఇవన్నీ బ్రహ్మాండంలో ఉండే తత్వాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు పిండంలో ఉండే తత్వాల్లో ఈ దేహమే ఆత్మ, దేహమే బ్రహ్మ గా నేను భావిస్తున్నాను అని చెప్పి దేహాన్నే బ్రహ్మ. చాలా మంది దేహమే అన్నిటికీ ఆధారము, దేహమే అన్నిటికీ అన్ని బ్రహ్మగా భావించి దేహాన్నే ముఖ్యంగా భావించి మనం సేవ, శుశ్రూష అన్ని దీనికి పోషణ చేయడంలో లీనమై ఉంటామంట. దీన్నే సింగారించడంలో లీనమై ఉంటామంట. కాబట్టి మొత్తం ఇక్కడ దేహమే ముందు కథ చెప్పుకున్నామంట. దేవతలకు, రాక్షసులకు ఉపదేశించేటప్పుడు అక్కడ ఈ కనిపించే శరీరాన్ని దేవత ఆత్మగా భావించి వాళ్ళు ఉపాసన చేశారని చెప్పి. అలాగే ఇక్కడ కూడా ఈ దేహాన్ని బ్రహ్మగా భావించి ఉపాసన చేస్తున్నాను అని చెప్తూ మళ్ళీ ఏమని చెప్పారంటే ఇక్కడ ఆదర్శం అంటే ఇక్కడ ఆత్మగా భావిస్తుంది, బ్రహ్మగా భావిస్తుంది. అంటే ఇక్కడ మనకు కనిపించేటువంటి దర్పణం ఏదైతే ఉందో, అద్దం ఏదైతే ఉందో ఆ అద్దంలో కనిపించే ప్రతిబింబమే వాళ్ళ ఆత్మగా భావించారు అనమాట. ఆ ప్రతిబింబమే ఇక్కడ బ్రహ్మగా భావించాను అని చెప్పి మళ్ళీ ఆ రకం తీసుకొచ్చారన్నమాట. ముందుగా దేహాదికు బ్రహ్మకైతే హుయే గార్గిన మళ్ళీ చెప్పాడనమాట. ఏంటంటే ఈ ఆదర్శ దర్పణంలో కనిపించే ప్రతిబింబం ఏదైతే ఉందో అది నేను బ్రహ్మగా భావించి ఉపాసన చేస్తున్నాను. కాబట్టి నువ్వు అలా చేయనప్పుడు కాదు, అలా ప్రతిబింబం బ్రహ్మ కాదు. ఇక్కడ అది ఒక గాజు, స్ఫటికమైనటువంటి నిర్మలమైనటువంటి గాజు అద్దము. అది అదే రూపంలో స్వీకరిస్తున్నా, అదే రూపంలో ఉపాసన చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ రకంగా ఉపాసన చేస్తారో వాళ్ళు అదే విధంగా ప్రకాశిస్తారు, అందరినీ ప్రకాశింపజేస్తారు. వారి యొక్క సంతానం కూడా ప్రకాశవంతంగా ఉంటుంది అని చెప్పి ఈ రకంగా ఈ విషయాన్ని ప్రతిపాదించాడు అనమాట. ఈ రకంగా మనం 9వ మంత్రం చూసాం. అక్కడ సాధ్వాలంకృతో భవతి సావసనే సువసన అని చెప్పారు మహోదయ. ఎక్కడ ముందు చెప్పాం కదా. అవునండి. సాధ్వాలంకృతో భవతి సావసనే సువసన. ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో కనిపిస్తుంది అని ఆ రకంగా చెప్పుకున్నామట. అంటే దేహానికి అలంకరించుకొని చూడడమే విశేషం అన్నట్టుగా అక్కడ చెప్పారు మహోదయ మీరు. ఇక్కడ అంత లోతుగా చెప్పకుండా సామాన్యంగా దేహాన్ని ఆత్మగా భావిస్తున్నామట, బ్రహ్మగా భావిస్తున్నాడు. ఆత్మరూపంలో ఇక్కడ బ్రహ్మగా భావిస్తున్నాడు. మళ్ళీ ప్రతిబింబాన్ని తీసుకొచ్చి చెప్పాను అనమాట. ఇలా చెప్పిన తర్వాత మరి కింద భాషను అదే ఈ విధంగా ఇచ్చారు. उस आजाद शत्रु ने कहा नहीं नहीं इसकी चर्चा मत करो, నేను అలాగా చెప్పవద్దు. क्योंकि यह सब मैं पहले से ही जानते हैं, నాకు ముందు నుంచే తెలుసు. इसकी तो मैं దేదీప్యమాన రూప్ సే ఉపాసన కలి. ఇది ఒక దర్పణం అనేది ఒక దేదీప్యమాన అన్ని ప్రకాశిస్తుంటుంది, ప్రకాశింపజేస్తూ ఉంటుంది. అదే రూపంలో నేను ఉపాసన చేస్తున్నాను. అదే రకంగా తెలుసుకొని దాని యొక్క గతివిధి ఈ రకంగా ఉంటుంది. అదే విధంగా తెలుసుకుని ఉపాసన చేస్తాను. ఈ రకంగా తెలుసుకునే రోజు ఉపాసన చేస్తారో వాళ్ళు కూడా దేదీప్యవంతులు అవుతారు, ప్రకాశవంతులు అవుతారు. వారి యొక్క సంతానం కూడా ప్రజావంతులు. అదే విధంగా దేదీప్యమానం అవుతుంది. వారి సాంగత్యంలోకి వస్తారో వాళ్ళు కూడా దేదీప్యవంతులు అవుతారని చెప్పి, ప్రకాశవంతులు అవుతారని చెప్పి మనం ఈ రకంగా 9వ అంశం చెప్పుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు, సహ ఉవాచ గార్గ్యో య ఏవం అయం యంతం పశ్చాత్ శబ్దో అనుదేత్ ఇత్యేతం ఏవ అహం బ్రహ్మ ఉపాస. ఇప్పుడు మళ్ళీ గార్గ్య ఏమంటున్నా అంటే ఉపాసనా మార్గంలో వెళ్తేప్పుడు యంతం అంటే వెళ్తూ, గార్గ్యో యా ఏవం అయం యంతం పశ్చాత్ శబ్దో, పశ్చాత్ శబ్దో అనుదేతి, పశ్చాత్ శబ్దం అనుదేతి, ఏతం ఏవ అహం బ్రహ్మ ఉపాస. ఇక్కడ మనం వెళ్తూ, ఎంతం అంటే వెళ్తూ,
ఆ తర్వాత వెనక వెనుక ఏదైతే మనకు శబ్దం అంటే ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉపాసన మార్గంలో వెళ్తున్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు సాధన చేస్తున్నప్పుడు ఒక శబ్దం ఒక ధ్వని వినిపిస్తుందన్నమాట. అది మనం కూడా చూసామంటే ఒకసారి కళ్ళు మూసుకున్న శబ్దం ఒక ఒక ధ్వని ఎప్పుడు గతిశీలంగా మిషన్ ఇంజిన్ ఆడుతూ ఉంటే ఒక శబ్దం సూక్ష్మంగా శబ్దం వస్తూ ఉంటుంది కదా. అలాగా మన నిరంతరంగా ఈ మన శరీరంలో ఉండేటువంటి నాడు నిరంతరంగా గతిశీలంగా ఉండే ఒక ధ్వని కనిపిస్తుంది. మీరు చెవులు చేతులు పెట్టామంటే కళ్ళు మూసుకొని నీకు ఆ శబ్దం కనిపిస్తున్నాడు. మీకు వినిపిస్తుంది. రెండు చెవుల్లో మూత వేసుకొని రెండు వేలు లోపల పెట్టేసి చూడండి, ఏదో ఒక కంపన ఒక ధ్వని కనిపిస్తుంటుంది అన్నమాట. అలాగా నువ్వు ఆ ఉపాసన చేసేటప్పుడు ధ్యాన ధారణ చేసేటప్పుడు నీకు ఒక ధ్వని వినిపిస్తుంది తర్వాత కూర్చున్నప్పుడు. అది చెప్తున్నా అక్కడ. సా ఉవాచ గార్గ్య ఏవం యంతం పశ్చాత్ శబ్దో అనుదేతి. అంటూ నువ్వు వెళ్తూ ఉండే ఆధ్యాత్మిక మార్గంలో సాధన మార్గంలో ఉపాసన చేసేటప్పుడు పశ్చాత్ శబ్దం అనుదేతి అంటే పశ్చాత్ తర్వాత నీకు శబ్దం అయితే వినిపిస్తుందో అది నీకు అనుభూతి కలుగుతుందో. ఏవం అహం ఉదేతి మహోదయ, అనుపశ్చాత్ ఉదేతి మహోదయ. అదే అనుదేతి, ఉదేతి కాదు అనుదేతి, అను శబ్దం ఉంది ఇక్కడ. అంటే అనుపశ్చాత్ మహోదయ, అనుపశ్చాత్ ఉదేతి మహోదయ. అది పశ్చాత్ అనుదేతి, అనుదేతి పశ్చాత్ కాదు, ఇక్కడ పశ్చాత్ శబ్దం అనుదేతి. ఓకేనా? పశ్చాత్ శబ్దం అనుదేతి, ఇక్కడ పశ్చాత్ శబ్దం అనుదేతి. అంటే పశ్చాత్ అంటే పీచే అని ఇచ్చాడు మహోదయ. అను అంటే అతి సమీప అని ఇచ్చాడు, ఉదేతి అని ఇచ్చాడు అనమాట. అందుకో చెప్తున్నాను. తర్వాత వెనుక మళ్ళీ శబ్దం వచ్చేది. ఇక్కడ తర్వాత వెనుక అంటే ఏమిటి? పశ్చాత్కి అనుకి అర్థం వేరు వేరు అండి. బహుశా అర్థం అంటే పశ్చాత్ అంటే వెనుక అనే అర్థం తీసుకుంది. ఇక్కడ ఆ సందర్భం అర్థంగా అనుకి మాత్రమే వెనుక అంటే పశ్చాత్ ఆ మార్గంలో వెళ్తున్న తర్వాత మనం ఆ ఉపాసనలో కూర్చున్నప్పుడు ఏదైతే ధ్వని వినిపిస్తుందో ఆ వెనుక కూర్చున్న తర్వాత దాని వెనుక అని అర్థం. ఓకేనా? అంటే రెండు శబ్దాలు వచ్చాయంటే సందర్భం బట్టి అర్థం భిన్న భిన్నంగా ఉంటుంది. అసలు ఇక్కడ వచ్చిన శబ్దం చెప్పుకున్నాం. పశ్చాత్ శబ్దం అనుదేతి ఏతం ఏవ అహం బ్రహ్మ ఉపాసతి, నేను బ్రహ్మగా భావిస్తున్నాను. అప్పుడు దానికి వెంటనే సహా ఉవాచ అజాత శత్రు మా ఏతస్మిన్ సంవదిష్ట. ఇలా నువ్వు చెప్పొద్దు, ఇలా ఈ రకంగా ఆ విషయంలో అది విచారించాలి, అలా చెప్పనీకి వీలు కాదు. ఎందుకంటే అసురీతి ప్రాణ, అసు ప్రాణనే. అసురీతి వా అహం ఏతం ఉపాస ఇతి స య ఏతం ఏం ఉపాస్తే సర్వం హ ఏవం సర్వం హ ఏవ అస్మిన్ లోకే ఆయురేతి నా ఏనం పురా కాలాత్ ప్రాణో జహాతి. సంపూర్ణ ఆయును జీవించగలుగుతానంట. ఏతం ఏవం ఉపాస్తే, ఈ రకంగా అదే రూపంలో తెలుసుకుని ఉపాసన చేస్తాడో సర్వం ఏవ అస్మిన్ లోకే ఆయుధతి, లోకంలో సంపూర్ణ ఆయును పొందగలుగుతాడు, సంపూర్ణ ఆయును జీవించగలుగుతాడు. నా ఏనం పురా కాలాత్ ప్రాణో జహాతి, అంటే కాలం కంటే ముందు ఆయనకు మృత్యు రాదు, అంటే సంపూర్ణ ఆయును అనుభవిస్తాడు, సంపూర్ణ ఆయును పూర్తిగా అనుభవిస్తాడు అని చెప్పి ఇక్కడ ఎప్పుడు కాలం కంటే ముందు కాలం రాకుండా. ఎందుకంటే ఒక్కోసారి మనకు ఆయువు ఉన్నప్పుడు కూడా అకస్మాత్తుగా మనకు మృత్యు కూడా వస్తూ ఉంటున్నాడు కొన్ని కర్మల వలన. అలా కాకుండా సంపూర్ణ ఆయును జీవించగలుగుతాడని చెప్పి ఇక్కడ ఈ రకంగా తాత్పర్యం చెప్పబడింది. కాబట్టి ఇక్కడ అలా అజాశక్తి కాదు అని చెప్పిన తర్వాత ఇక్కడ అసు ప్రాణి అని చెప్పుకున్నాం. అసురీతి, ఇక్కడ ప్రాణాలు ఏవైతే ఉన్నాయి అక్కడ మనకు ధ్వని వినిపిస్తుందో పశ్చాత్ శబ్దం ధ్వని అనుదేతి అంటే కనుక ఆ ధ్వని వినిపిస్తుంది. ఆ ధ్వని అది బ్రహ్మ కాదు, అది ఏంటంటే అది ప్రాణం యొక్క ధ్వని, అది ప్రాణధ్వని. జీవాత్మ శ్వాస ప్రశ్వాస గతి ఏదైతే ఉందో అది ప్రాణధ్వని. నేను ధ్వని రూపంలో ఉపాసన చేస్తున్నాను, అది బ్రహ్మ కాదు. ఇక్కడ అది ధ్వని రూపంలో నేను ఉపాసన చేస్తున్నాను. కాబట్టి ఈ రకంగా చేస్తున్నా. కాబట్టి ఈ రకంగా ఎవరైతే అదే విధంగా ధ్వని రూపంలో తెలుసుకుని ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తి ఈ లోకంలో సంపూర్ణ ఆయును పొందగలుగుతాడు, సంపూర్ణ ఆయును భోగం చేయగలుగుతాడు. అలాగే సమయం కంటే ముందు ప్రాణాలను వదిలిపెట్టాడు, ప్రాణో నా జహాతి, ప్రాణాలను వదిలిపెట్టాడు అనమాట అని చెప్పి ఇక్కడ ఈ విషయం చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ అజాతశత్రువు దీన్ని ప్రాణ రూపంలో ఉపాసన చేస్తున్నా అంట. అక్కడ బ్రహ్మ రూపంలో ఉపాసన అని చెప్పాడు కాదు, ఇది ప్రాణ రూపంలోనే ఉపాసన చేస్తాను. ఇది ప్రాణం యొక్క ధ్వని అనేది ఈ ప్రాణం యొక్క ధ్వని అది మీకు వినిపిస్తుంది. వాస్తవంగా ఇది అలాగే ఉంది, అలాగే తెలుసుకోవాలి. ఈ రకంగా ఎవరైతే ఉపాసన చేస్తుందో ఆ సంపూర్ణ ఆయును పొందగలుగుతారు. అతనికి సమయం కంటే ముందు ప్రాణాలు
వదిలిపెట్టడం అనేది ఇక్కడ విశేషంగా చెప్పుకున్నాం. మళ్ళీ ఈ 11వ మంత్రంలో ఏమంటున్నా అంటే సహ ఉవాచ గార్గ్యో య ఏవ అయం దిక్షు పురుష ఏతం ఏవ అహం బ్రహ్మోపాస ఇది. మళ్ళా ఉవాచ గార్గ్య బ్రాహ్మణుడు ఏం చెప్పాడు? య ఏవ అయం దిక్షు, ఇక్కడ ఈ దిశల్లో, అన్ని దిశల్లో, మొత్తం సంపూర్ణ 10 దిశల్లో కనిపించే పురుషుడు ఎవరైతే ఉన్నారో ఏతం ఏవ అహం బ్రహ్మోపాస, ఈ దిశల్లో కనిపించే పురుషులు, జీవులు ఏవైతే ఉన్నారో వాటిని బ్రహ్మగా భావిస్తున్నాడు. ఎక్కడ చూసినా అంత బ్రహ్మే కనిపిస్తుంది, ఏం లేదన్నమాట. అంతటా చెట్లు, చేమలు, పురుషులు, జీవులు, సమస్త ప్రాణులు, ఈ సమస్త స్థాల జంగమాలంతోడే చుట్టూ ఏం కనిపించినా అదే బ్రహ్మగా భావిస్తున్నామట. కానీ చుట్టూ దిక్షల్లో పురుషుడు అయితే కనిపిస్తున్నారో దిక్షు పురుష ఏతం ఏవ అహం బ్రహ్మోపాస, బ్రహ్మగా భావిస్తున్నాను. సహ ఉవాచ, అప్పుడు వెంటనే కాబట్టి నువ్వు అలాగ దిశలో కనిపించే పురుషుని బ్రహ్మగా భావించినప్పుడు వెంటనే ఏం చెప్పాడు? సహ ఉవాచ, నిశ్చయంగా అజాతశత్రువు ఏం చెప్పాడంటే మా ఏతస్మిన్ సంవదిష్ట, ఇలా నువ్వు చెప్పడానికి వీలు కాదు, అలాంటి విషయంలో విచారించాలి. ఏంటంటే ద్వితీయో అనపగా ఇది, అది మనలాగా నువ్వు దిశలో కనిపించే పురుషుడే బ్రహ్మ అంటున్నావు కదా, దిశలో కనిపించే పురుషుడు బ్రహ్మ కాదు, మనలాంటి ఆత్మనే, మనలాంటి పురుషుడే. మనం ఎలా పురుషులేమో అలాగే మనలాంటి ద్వితీయ పురుషుడు అతను, బ్రహ్మ కాదు. ద్వితీయో అనపగా ఇది వా అహం ఏతం ఉపాస, మనలాగే ద్వితీయ పురుషుడు, వేరే పురుషుడుగా నేను భావిస్తున్నాను. అలాగే భావించి అతన్ని అదే విధంగా నేను అదే విధంగా అతన్ని ఉపాసిస్తున్నా, అంటే అదే విధంగా అతన్ని నేను గుర్తిస్తున్నా, అదే విధంగా దాన్ని ఉపయోగించుకుంటున్నాను. ఆ వ్యక్తి అంటే ఏ వస్తువు, ఏ పదార్థం ఎలాగైతే భావిస్తామో దాని యొక్క గుణకర్మ స్వభావం అంటే ఎలా ఉపయోగించుకున్నా అలాగా నేను ఉపయోగించుకున్నాను. ఉపాసన అంటే దాన్ని ఏ రకంగా ఉందో ఆ పదార్థాన్ని అదే విధంగా ఉపాసించడం అన్నమాట, దాన్ని సత్కరించడం, దాన్ని అనుకూలంగా ఆచరించడం అన్నమాట. కానీ అదే విధంగా నేను ఉపాసిస్తున్నాను. స య ఏతం ఏవం ఉపాస్తి, ఈ రకంగా ఎవరైతే ఇదే విధంగా ద్వితీయ పురుషుడిగా భావించి ఉపాసన చేస్తారో ద్వితీయ వాన్ భవతి, అతను కూడా ద్వితీయ పురుషుని అది తెలుసుకుని అతడు ద్వితీయవాన్ అవుతాడు. నా అస్మాత్ గణశ్చిద్యతే, అతను ఎప్పుడు కూడా అతనికి నష్టం అంటూ కలగదు అన్నట్టుగా ఇక్కడ ఈ విషయాన్ని చెప్పారన్నమాట. కాబట్టి ఈ రకంగా ఉపాసన చేస్తే అతనికి ఈ లోకంలో ఇతను కూడా పూరి ఆయువు అనుభవించగలుగుతాడు. ఇతను కూడా కాలం కంటే ముందు మృత్యు అనేది సంభవించదు. అంతకంటే ముందు ఇక్కడ ఇది అపగమన్ అంటే ఇక్కడ చుట్టుకార హోయి నహి సక్త, అంటే ద్వితీయ పురుషుడు అతనితో మళ్ళీ ఖచ్చితంగా ఉంటాడు. అది బ్రహ్మతత్వం కాదు, ఇది మళ్ళీ పురుషుడు అని చెప్పుకున్నాం. ఆ పురుషుడిని మనం వేరు చేయడానికి వీలు కాదు. కాబట్టి నేను అదే విధంగా నేను ద్వితీయ పురుషుడిగా భావించి ఉపాసన చేస్తున్నాను. ఈ రకంగా ఎవరైతే అదే విధంగా ఉపాసన చేస్తా అటువంటి వ్యక్తి ఎప్పుడు ఒంటరిగా ఉండడం అన్నమాట. నేను ఒక్కడనే కాదు, నాతో కూడా అన్ని జీవులు కూడా ఉన్నాయి, అన్ని ప్రాణులు, అన్ని మనుషులు కూడా ఉన్నాయని చెప్పి ఒంటరి జీవనాన్ని కాకుండా ద్వితీయ పురుషుడు ఉన్నాయనే భావంతో అతను ఆ విషయాన్ని తెలుసుకుని అదే విధంగా ఉపాసన చేస్తూ ఉంటారన్నమాట. అందుకే అటువంటి వ్యక్తి ఈ రకంగా తెలుసుకుని అయితే అదే విధంగా గుర్తిస్తారో ఆ వ్యక్తి ఎప్పుడు ఒంటరి వాడు కాడు. అప్పుడు ఎల్లప్పుడూ ద్వితీయ పురుషుడితో యుక్తమై ఉంటాడు. అంటే అందరూ 10 మందితో కలిసిమెలిసి ఉంటాడు. అంటే 10 మందితో నేతృత్వంతో యుక్తుడై అందరి యొక్క ప్రజల యొక్క సమక్షంలో ఉంటాడు. అతనికి ఈ సమాజం చేత ఎప్పుడు సంబంధం విచ్ఛేదం కాదు. అందుకే గణ సమూహం చేత విచ్ఛేదన అస్మాత్ గణ ఛిద్యతే, ఎప్పుడు ఇతను సమాజం చేత, ప్రజల చేత, సమూహం చేత అతనికి విచ్ఛేదం కలగదు. అంటే ఎప్పుడు అందరితో కలిసిమెలిసి ఉంటాడు అని ఇక్కడ తాత్పర్యం. అంటే ఇక్కడ ఇప్పుడు మనకన్నీ ఎవరైతే ఏ రకంగా ఇప్పుడు సమాజంలో చూస్తున్న వ్యక్తులంతా కూడా ఒక వ్యక్తి వెనుక అనేక మంది నడుస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు ఆ రకంగా వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తించదు కాబట్టి అదుపులో ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అతనికి అందరూ అడుగుజాలు నడుస్తున్నారు, వారి యొక్క నేతృత్వంలో ముందుకెళ్తున్నారు అన్నమాట. కాబట్టి ఈ రకంగా అతనికి ఎప్పుడు వినాశం కాదని చెప్పి సమస్త ప్రజలతో విచ్ఛేదం కాకుండా ఎల్లప్పుడు అందరితో యుక్తుడే ఉంటాయని చెప్పి ఈ రకంగా ఈ విషయాన్ని చెప్పుకున్నాం. కాబట్టి మనం ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని ఇంకొక వ్యక్తి మనం అర్థం చేసుకున్నట్లయితే ఆ పరస్పరం ఒక స్నేహము, ప్రేమ అనేది ఏర్పడుతుంది. అంటే
పరస్పరం అన్యోన్యత ఏర్పడుతున్నాడు. అలా గుణకర్మ స్వాలు కలిసినప్పుడు సఖ్యత మిత్రత కూడా ఏర్పడుతుంది. ఆ రకంగా వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారు, సంతోషంగా ఉంటారు అన్నమాట. ఆ రకంగా ఆయన మొత్తం సమస్త ప్రజల చేత యుక్తుడై ఉంటాడని చెప్పి ఇక్కడ ఈ అంశాన్ని మనం చెప్పుకున్నాం. కానీ దిశల్లో కమించే పురుషుడు బ్రహ్మ కాదు, పురుషుల్లో దిశు అన్ని దిశలో కమించే పురుషుడు ఒక ద్వితీయ మళ్ళాంటి పురుషుడు అని చెప్పి అజాత శత్రువు అర్థం చేసుకుని అదే విధంగా ఉపాసన చేశాడు అనమాట. మళ్ళీ 12వ మంత్రం ఏమంటున్నాడంటే స హ ఉవాచ గార్గ్యో య ఏవం అయం ఛాయం ఛాయం అయః పురుషః ఛాయం అయః పురుషః ఏతం ఏవ అయం బ్రహ్మోపాస ఇది. మళ్ళీ ఇక్కడ గార్గ్య బ్రాహ్మణుడు ఏమంటున్నా అంటే ఈ ఛాయ నీడ కనిపిస్తుంది కదా, ఈ నీడే ఆ ఛాయ కనిపించే ప్రతిబింబం ఏదైతే ఉన్న పురుషుడు అదే పురుషుడు. ఆ ఛాయ రూపంలో కనిపించినప్పుడు మన ప్రతిబింబం కనిపిస్తుంది కదా, ఆ ఛాయ రూపంలో కనిపించే పురుషుడు ఏదైతే ఉన్నదో అదే నేను అహం బ్రహ్మోపాస, దాన్ని బ్రహ్మగా భావిస్తున్నాను. మన నీడ ఏదైతే ఉందో, ఇప్పుడు మన మన ఏదైనా వస్తువు యొక్క నీడ పడుతుంది కదా, మన ప్రతిబింబం ఛాయ రూపంలో నీడ రూపంలో పడుతుందా, దాన్ని బ్రహ్మగా భావిస్తున్నాను. కాబట్టి కూడా అలాగే బ్రహ్మగా భావించి ఛాయ అంటే నీడ ఏదైతే ఉందో అదే బ్రహ్మగా భావించు. అప్పుడు వెంటనే సహ ఉవాచ అజాత శత్రు మామా ఏతస్మిన్ సంవదిష్టాను. అలా చెప్పొద్దు, ఈ విషయంలో విచారించాలి, అలా విచారించకుండా చెప్పకూడదు. మృత్యురితి వా అహం ఏతం ఉపాస ఇది. మృత్యు రూపంలో దీన్ని ఉపాసన చేస్తానంట. ఎందుకంటే మృత్యు రూపం అంటే ఇది శాశ్వతంగా ఉండదన్నమాట. ఇది శాశ్వతం నిత్యమైనది కాదు. మృత్యురితి వా అహం ఏతం ఉపాస ఇది. శాశ్వతమైనది, నిత్యమైన నీడు ఎల్లప్పుడు ఉంటుందా, అది ప్రకాశం ఉన్నంత వరకు ఉండట్లేదు. ప్రకాశం లేకనే ఆ నీడ కూడా వెళ్ళిపోతుందా అంట. కానీ ఇది నిత్యమైనది కాదు, శాశ్వతమైనది కాదు. దీన్ని మృత్యురితివా అహం ఏతం ఉపాస ఇది. మృత్యు రూపంలో దీన్ని ఉపాసన చేస్తాను, అంతేగాని ఇది నేను పురుష రూపంలో బ్రహ్మ రూపంలో ఉపాసన చేయను. కానీ ఎవరైతే ఈ రకంగా నేను చేసిన విధంగా స య ఏతం ఏవం ఉపాస్తే, దీన్ని మృత్యు రూపంలో ఎల్లప్పుడు నష్టమేదిగా భావించి ఉపాసన చేస్తారో సర్వం హ ఏవం అస్మిన్ లోకే ఆయుధ కూడా ఈ సంపూర్ణ లోకంలో సంపూర్ణ ఆయును పొందగలుగుతాడు, సంపూర్ణ ఆయును జీవించగలుగుతాడు అంట. నా ఏనం పురా కాలాత్ మృత్యు ఆగచ్చితి. కాలం కంటే ముందు అతనికి మృత్యు ఎప్పుడు కూడా సంభవించదు. సంపూర్ణ ఆయును పొందగలుగుతాడు, సంపూర్ణ ఆయును జీవించగలుగుతాడు, సంపూర్ణ ఆయును ఉపభోగం చేయగలుగుతాడు అంట. కాలం కంటే ముందు కాలాత్ పురా అని కాలం కంటే ముందు మృత్యు ఆగచ్చి, మృత్యు అనేది రాదు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఈ విషయాన్ని ప్రతిపాదించబడింది. ఇటువంటి సంపూర్ణ లోకాన్ని సంపూర్ణ ఆయును పొందగలుగుతాడంట. ఇలా చెప్పిన తర్వాత అదే కింద కూడా जो कोई इसकी इस प्रकार उपासना करता है वह इस लोक में पूर्ण आयु प्राप्त करता है. पूर्ण आयु పొందగలుగుతాడు. इसके पास समय से पहले मृत्यु नहीं आती. సమయ కంటే ముందు ఎప్పుడు మృత్యు రాదు. చూడు, ఒక్కొక్క తత్వం బ్రహ్మాండంలో ఉండే పదార్థం. వాస్తవంగా మనం ఏ విషయంలో మనసుని కేంద్రీకరించి చేసినామంటే ఒక విషయం యొక్క అధిగతం చేసుకున్నట్లయితే ఆ విషయ జ్ఞానిత మిగిలిన పదార్థం యొక్క జ్ఞానం కూడా యథార్థం తెలిసిపోతుందన్నమాట. అందుకే ఇక్కడ ఒక్కొక్క పదార్థం చేస్తున్నాడు. కానీ ఇంకా అంటే ఆ పదార్థం యొక్క శక్తి సామర్థ్యం ఎంతైతే ఉందో అంతవరకు అతని యొక్క గతి ఉంటుంది. వాడికి బ్రహ్మ రూపంలో, సూర్య రూపంలో, చంద్ర రూపంలో భిన్న దాన్ని బ్రహ్మగా భావించారు. కానీ ఎంత అంశాలు చూసినా దాని యొక్క స్వరూపం ఏదైతే ఉందో, దాని యొక్క యథార్థ సామర్థ్యం అవుతుందో అంతవరకు తెలిసిందన్నమాట. అది రూపంలో తెలిసింది. దాన్ని ఆ ఉన్నతమైన స్థితిని దాన్ని సర్వస్వం అనుకుంటున్నాడు. కానీ దానికి సర్వస్వమైంది ఉంది అని చెప్పి దీని యొక్క యథార్థ స్వరూపం ఏ రకంగా తీసుకోవాలి, దానికి కొంచెంగా సూక్ష్మంగా లోపలికి చెప్పుకుంటూ అజాతశత్రువు వెళ్తున్నాడు. అలాగే ఎవరైనా ఏ విషయంలో మనం తెలుసుకున్నా కనీసం అంతవరకు వెళ్ళిన తర్వాత ఒక 10 అడుగులు ముందుకు వేసిన తర్వాత అడుగులు ఏంటంటే మనకు తెలుస్తూ ఉంటున్నమాట. ఇప్పుడు అదే మన అంతిమ అడుగు అనుకోకుండా దాని తర్వాత కొన్ని అడుగులు వేయాలి, ఇంకా ముందుకు వెళ్ళాలనేది మనకు తెలుస్తున్నాయి. ఇక్కడే కూర్చున్న కంటే మనం కొంత అడుగులను ముందుకు వేస్తున్నాం, కొంతవరకు ముందుకు వెళ్తున్నాం, ప్రయాణం కొనసాగిస్తున్నామట. అలా ప్రయాణం కొనసాగించినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉండే స్థితిగతులు మనకి ఎదురవుతాయి. అంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి అన్నమాట. ఇంకా ఏం తెలుసుకోవాలి, ఇంకా ఏం తెలుసుకున్నా, ఇంతవరకు తెలుసుకోవాల్సిన ఏముంది, తెలుసుకునేది ఏదైతే ఉందో అది కరెక్టా కాదా, ఇటువంటి విషయాలను కూడా అతనికి యథార్థమైన స్థితిని కలగజేస్తాయి, యథార్థమైన బోధనను కలగజేస్తాయి అన్నమాట. అస్తు. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నారు చూడండి 13వ మంత్రంలో స హ ఉవాచ గార్గ్యో య ఏవం అయం ఆత్మని పురుషః ఏతం ఏవ అహం బ్రహ్మ ఉపాస ఇది. స హ ఉవాచ అజాతశత్రు మామా ఏతస్మిన్ సంవదిష్టాః ఆత్మన్వి ఇతి వా అహం ఏతం ఉపాస ఇది. చూడు, స ఉవాచ గార్గ్యో, గార్గ్య బ్రాహ్మణుడు
ఏం ఆత్మని పురుష, ఈ ఆత్మలో అంటే ఈ శరీరంలో ఏదైతే పురుషుడు ఉన్నాడో ఆ పురుషుని నేను బ్రహ్మగా భావిస్తాను. అంటే ఈ శరీరంలో అయితే ఆత్మ ఉందో ఈ ఆత్మ నేను బ్రహ్మగా భావిస్తాను. మన శరీరంలో మన పిండంలో ఉన్నటువంటి ఇప్పుడు మన పిండంలో ఉండే విషయాలు చెప్పుకుంటున్నామండి. ఈ ఈ పిండం ఈ ఆత్మని అంటే ఇక్కడ ఈ శరీరంలో ఉన్నటువంటి పురుషుడు ఏదైతే ఉన్నారో ఏతం ఏవ అహం బ్రహ్మోపాస, నేను బ్రహ్మగా భావించి ఉపాసన చేస్తున్నాను. శరీరంలో ఉండే తత్వమే ఆత్మతత్వమే ప్రాణమే బ్రహ్మ భావించి బ్రహ్మగా ఉపాసన చేస్తున్నాను కాబట్టి నువ్వు అలా చెయ్యి అన్నప్పుడు దాంతో సంతుష్టం కాలేదన్నమాట. మళ్ళీ ఏం చెప్పాడంటేనే హ ఉవాచ, వెంటనే నిశ్చయంగా ఉవాచ చెప్పాడు. ఎవరు? అజాత శత్రువు. మామా ఎత్తస్మిన్ సంవదిష్టాహ, అలా నువ్వు చెప్పనీకి వెళ్ళేది, అలా చెప్పకూడదు. ఈ విషయంలో ఇంకా విచారించాను నువ్వు. ఎందుకంటే ఆత్మాన్వి ఇది ఇక్కడ ఏంటి, అది ఆత్మాన్వి అంటే ఆత్మస్వరూపం, అది బ్రహ్మస్వరూపం కాదు. నువ్వు ఆత్మగా నువ్వు బ్రహ్మగా నువ్వైతే ఆత్మను బ్రహ్మ అంటున్నావు అది బ్రహ్మస్వరూపం కాదు. ఆత్మాన్వి ఆత్మతో యుక్తం, అదే ఆత్మతత్వం అంట. నీలో ఉండే చైతన్యతత్వమే కానీ ఆత్మతత్వము పురుషతత్వము కానీ బ్రహ్మతత్వం కాదు. అది బ్రహ్మతత్వం కాదు. అంటే ఆత్మతో యుక్తం, ఆత్మవాద అంటే ఆత్మవాన్ పదార్థము, ఆత్మన్ ద్రవ్యము అంటే చైతన్యమైన పదార్థము. ఎందుకంటే ఈ ఆత్మ కూడా ఇంకొక చైతన్యమైన ఆత్మ ఆ బ్రహ్మతత్వం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మన ఆత్మే బ్రహ్మ అయినప్పుడు మన ఎందుకోసం ప్రయత్నం చేయాలి? మనమే బ్రహ్మ కదా. మన బ్రహ్మ అయినప్పుడు మనం ఎందుకు మోక్షం కాలి ముక్తి కాలి మోక్షం ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం? మన ఆత్మ మన దగ్గర ఉంది, నీ ఆత్మ నీ దగ్గర ఉంది. ప్రత్యేక జీవులు ప్రత్యేక ఆత్మ, ఆ పశువు పక్షులు క్రిమి కీటకాలు అందరి దగ్గర ఆత్మ స్వయంగా ఉంది. ఆత్మ బ్రహ్మ అయినప్పుడు మనం ఇంకా బ్రహ్మతత్వం కోసం తెలుసుకోవడం కోసం ప్రయత్నించడం ఎందుకు? మనం నిరంతరంగా ఎందుకు నాకు సుఖం కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం? అంటే ఈ ఆత్మ మాలిన్యంతో యుక్తమైంది కాబట్టి స్వయంగా ఆ శుద్ధం నిర్మలం కావడం లేదు కాబట్టి తన యొక్క ప్రకాశం చూడలేకుండా పోతున్నది. ఈ ఆత్మే ఇంకొక ఆత్మ అంటే బ్రహ్మతత్వాన్ని పొందడం కొరకు ప్రయత్నం చేస్తుంది అనమాట. అందుకే ఇక్కడ ఈ ఆత్మతో యుక్తమై ఈ ఆత్మ స్వయంగా అన్య ఆత్మను అపేక్షిస్తుంది. అంటే ఆ పరమాత్మను అపేక్షిస్తుంది, పరమాత్మ యొక్క ఆనందాన్ని అపేక్షిస్తుంది. అంటే ఇది పూర్ణ ఆనంద స్వరూపమైనది కాదు. ఈ ఆత్మ పూర్ణ ఆనంద స్వరూపము ఆ బ్రహ్మ, ఆ పరమాత్మే అన్నమాట. అందుకే ఈ ఆత్మ ఇంకొక ఆత్మను అపేక్షాపూర్వకంగా అంటే సంబంధం అంటే ఆ రకంగా ఆ తత్వాన్ని పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందాలని చెప్పి నిరంతరంగా కృషి ప్రయత్నం చేస్తున్నమాట. కాబట్టి ఇది ఆత్మతత్వం కానీ అది బ్రహ్మతత్వం కాదు. ఎందుకంటే ఈ ఆత్మ కూడా ఇంకొక ఆత్మతత్వాన్ని కోసం ప్రయత్నశీలంగా ఉంది, నిరంతరంగా ప్రయత్నం చేస్తుంది తెలుసుకోవడానికి. అందుకే ఇక్కడ ఆత్మాన్వి ఇది అహం ఏతం ఉపాస, నేను ఆత్మరూపంలో ఉపాసన చేస్తాను అన్నమాట. స య ఏతం ఏమో ఉపాస్థ, ఎవరైతే ఈ రకంగా ఆత్మరూపంలో ఉపాసన చేస్తారో బ్రహ్మ కాకుండా ఆత్మాన్వి హా భవతి, అతడు కూడా ఆత్మ వాళ్ళ అవుతాడు అన్నమాట. ఆత్మస్వరూపం తెలుసుకోడు. నేను ఒక ఆత్మాహు, నేను ఒక శరీరం కాదు, ఒక ఆత్మస్వరూపుణ్ణి అని అనుభూతి కలుగుతుందన్నమాట. నా దివ్యమైన స్వరూపము ఆత్మస్వరూపము అంటే శుద్ధ చైతన్యమైన స్వరూపము. కాకపోతే కామ క్రోధ మద మాత్సర్యాల వల్ల మాలిన్యం చేత నేను ఈ సంసారిక భవబంధాల్లో ఎక్కువ ఉన్నాను. సమస్త కోరికల చేత నేను ఇక్కడ మాలిన్యంలో ఎక్కువ ఉన్నాను, అంటే సంసార బంధంలో భవసాగరంలో ఉన్నాను అనే అనుభూతి అతనికి కలుగుతుందన్నమాట. వాస్తవికమైన స్వరూపం ఆత్మస్వరూపం, నేను ఒక ఆత్మ అనే తత్వ అనుభూతి అతనికి కలుగుతుందన్నమాట. నేను ఒక శరీరం కాదు, శరీరం నష్టమేది, ఇది పృథివీయ పదార్థం, పాంచభౌతిక పదార్థము, నా నిత్యమైన శాశ్వత స్వరూపము ఆత్మస్వరూపం అని చెప్పి ఆత్మ యొక్క తత్వాన్ని దర్శించుకుంటాడు అన్నమాట. ఆత్మన్వి అస్య ప్రజాభవతి. అందుకే సహ తూష్ణిం ఆశ గార్గ్య. కాబట్టి ఈ రకంగా ఉపాధితో ఆ వ్యక్తి ఆత్మ వల్ల అవుతాడు. అతని యొక్క సంతానం కూడా ఈ రకంగా ఎవరైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటారో వారి కుటుంబంలో ఉండే సంతానం కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వారి సంపర్కంలో ఉండే శిష్యులు కావచ్చు, వాళ్ళు కూడా ఆత్మస్వరూపులు అవుతారు అన్నమాట. ఎవరి యొక్క సాన్నిధ్యంలో ఉంటుందో వాళ్ళు కూడా ఆ రకంగా ఆత్మస్వరూపులు అవుతారు. అందుకే అస్య ప్రజా అంటే ఈ అటువంటి ఉపాసన చేసిన వ్యక్తి యొక్క సంతానం ఏదైతే ప్రజా సంతానం ఏదైతే ఉన్నదో సహా తూష్ణిం ఆశ గార్గ్య, వాళ్ళు కూడా అదే విధంగా ఆ రకంగా విని వాళ్ళు కూడా అదొక ప్రయత్నం చేస్తూ ఆత్మస్వరూపులు అవుతారు. ఈ రకంగా విని తర్వాత సాహా తూష్ణిం ఆశ గార్గ్య, ఈ మాట చెప్పగానే అజాతశత్రువు సాహా తూష్ణిం ఆశ గార్గ్య వెంటనే సైలెంట్ అయిపోయింది, ఏం మాట్లాడలేదు. ఆయన దగ్గర తెలిసిన విద్యని చెప్పుకుంటూ వచ్చాడనమాట. అన్నిటి ఖండిస్తూ వస్తున్నాయి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పేసి.
లాస్ట్ ఇంకా ఆయన దగ్గర ఏం లేదన్నమాట. ఇంకా నాకు తెలిసిందంతా చెప్పేసా అని, నాకేం తెలియదు. ఓకేనా? నేను బ్రహ్మోపదేశం వస్తాను నాకని తెలుసు అని చెప్పి నేను ఏదో అహంకారంతో విరవీగుతున్నాను. కాదు, నాకు ఏం తెలియదని చెప్పి తెలిసిపోయింది. నువ్వు అన్నిటి వాడిని ఖండించి చేసావు, యథార్థంగా దాన్ని బోధించేశావు. కాబట్టి నువ్వే నా గురువు, నువ్వే నాకు ఉపదేశించు అని చెప్పి మళ్ళా ఆయన కళ్ళ మీద పడ్డాడు. ఒక బ్రాహ్మణుడు ఒక క్షత్రుడి దగ్గరికి వచ్చేసాడు అన్నమాట. కాబట్టి ఇక బ్రహ్మజ్ఞానం అనేది ఒకరికే వస్తుంది. కాబట్టి మనకు సత్యకామ జాబాల యొక్క దృష్టాంతం కూడా వస్తుంది ఇప్పుడు మనకు. అక్కడ అశ్వత్థ కులంలో ఉత్పన్నమైన అనమాట, వైశ్య కులంలో ఉత్పన్నమైన దృష్టాలు కూడా చెప్పుకున్నాం కొన్ని మనం. కాబట్టి దీంట్లో ఆ, మనస్సును పరివర్తన చేసుకునే వ్యక్తి ఎవరికైనా దాంట్లో తేడా లేకుండా అందరూ ఆత్మజ్ఞానం పొందవచ్చు. దీంట్లో బ్రాహ్మడు, క్షత్రుడు, వైశ్యుడు లేదు. మన గుణ కర్మ స్వభావాన్ని బట్టి విభాగాలు మనం చేసుకున్నాం. కాబట్టి ఎవరైనా ఆత్మ దర్శనం మనం చేసుకోవచ్చు. నిన్న వాక్యం కూడా ఉంది ప్రవణ దర్శనం. ప్రతి ఒక్కరు ఆత్మ దర్శనం ఆత్మతత్వాన్ని పొందగలచ్చు, ఈ జన్మలో పొందవచ్చు. ప్రత్యేక ఆత్మకు ఆ శక్తి, ఆ సామర్థ్యం ఉంటుంది. అంటే ప్రత్యేక జీవికి తన ఆత్మ స్వరూపాన్ని తెలుసుకునే శక్తి సామర్థ్యం ప్రత్యేక జీవి ఇదే లోకంలో ఈ జన్మలోనే ఉంటుందన్నమాట. ఆ కర్మానుగుణంగా నీ కర్మని ప్రారంభ కర్మ నడుస్తున్నాయి, అవి కొనసాగుతూ ఉంటాయి. కానీ ఒకసారి నీకు ఆత్మదర్శనం కలిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ తప్పు నిజమైన స్వరూపం ఇది. ఆ కర్మలు అయిపోయింది, ఆ కర్మ చేసేందుకు అలా ఉంటావు. అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్ గా మోక్షానికి వెళ్ళిపోతామట. ఉత్తమ కర్మలు చేస్తూ పుణ్యకర్మలు చేస్తూ ఆ రకంగా వెళ్ళిపోతామట. కానీ ప్రత్యేక ఆత్మ, ప్రత్యేక జీవి ఆత్మను పొందగలదు. కాబట్టి ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఈ రకంగా ఇంకా గార్గ్య బ్రాహ్మణుడు ఏం చేశాడు, సహ తూష్ణ్యం ఆశ గార్గ్య. వెంటనే అక్కడేమో ఈ రకం తెలిసిన వ్యక్తి సంతానం కూడా ఆత్మస్వరూపం తెలిసిన వాళ్ళు అవుతారు. అందరూ కూడా ఆ కుటుంబ సభ్యులు అతని యొక్క సాన్నిధ్యంలో ఉండదు, అందరూ అలా అవుతారు. ఇప్పుడు ఈ విషయం చెప్పిన తర్వాత అజాత శత్రువు ఏదైనా విన్న తర్వాత కృష్ణుడు శాంతంగా కూర్చున్నాయన్నమాట. తవ్వ గాలికి చూప్ హోగయా, సైలెంట్ అయిపోయాడు, ఇంకేం మాట్లాడలేదు. వచ్చి ఏం చెప్పాడు మళ్ళీ, సహా సహా ఉవాచ అజాత శత్రు ఏతావన్ ఏతావాన్ ఇత్యేతత్ ఏతావత్ హి ఇతి. అంటే యాక్చువల్లీ ఇంతే నీకు తెలుసా అజాతశత్రు అని. ఆ ఆ అజాతశత్రు ఏతావత్, ఇక్కడ ప్లుత సీన్ వచ్చేది. ఏతావన్ను ఇత్యేతత్ తావత్ హి అంటే ఇంతేనా నీకు తెలిసింది, ఇంకేమైనా ఉందా ఏమైనా చెప్పాల్సింది, నీ దగ్గర నువ్వు దేని అయితే బ్రహ్మగా భావిస్తున్నావు ఇంతేనా అంటే. అని అజాతశత్రు అతన్ని అడిగాడు, నీ దగ్గర ఉండేది జ్ఞానం బ్రహ్మజ్ఞానం ఇంతేనా, ఇంకేమైనా ఉందా అని చెప్పి. నా ఏతావత్ నా ఏతావత వది ఏతావత్ ఏతావత్ విదితం భవతి ఇది. నేను కేవలం నాకు ఇంత తెలుసు, ఇది నాకు తెలిసి నీకు చెప్పాను. నా ఏతావత విదితం, ఇంతవరకు నేను తెలుసుకున్నాను, ఇంతకని నాకేం తెలియదు. సహా ఉవాచ గార్గ్య ఉపత్వా యానీతి. అయితే నేను నేను నీ దగ్గరికి వస్తాను, నాకు ఆ బ్రహ్మోపదేశం నువ్వే చేసి, నేను ఈ శిష్యుడిగా నేను నిన్ను నీ శిష్యరికంలో ఉంటాను, నువ్వే నాకు గురువుగా ఉంటూ నాకు ఆ బ్రహ్మోపదేశం చెయ్యి అని చెప్పి మళ్ళీ అతన్ని ప్రార్థిస్తానట. స ఉవాచ ఆ గార్గ్య స ఉవాచ గార్గ్య అని అలకని చెప్పాడు. ఉప అంటే నీకు సమీపంగా, నీకు సమీపంగా యానీతి, నేను ఇక్కడ ఉన్నాను, నాకు ఆ బ్రహ్మోపదేశం చెయ్యి అని చెప్పి చెప్తామంట. అందుకే చూడు, అజాత శత్రు బోలా బస్ ఇట్నా హీ, బస్ క్యా ఇట్నా హీ హే, నీ బ్రహ్మజ్ఞానం ఎంతేనా, ఇంకేమైనా ఉందా అంటే హా ఇట్నా హీ హే, నాకు నా జ్ఞానం ఎంతే ఉంది, నాకు ఇది ఇంతవరకు నేను తెలుసుకున్నాను. అప్పుడు అజాత శత్రు ఏమన్నాడు, ఇత్నే సేతో బ్రహ్మ విదిత్ నహి హోతా, నా ఏతావత విదితం భవతి ఇది. ఇక్కడ తాత్పర్యం నా ఏతావత విదితం భవతి, ఇంతే అంటే నాకు ఎంత తెలుసు అన్నాడు. నా ఏతావత విదితం భవతి ఇది, ఇంత మాత్రం చేత తెలుసు. విదితం అంటే తెలుసుకుని ఏదైతే ఉందో అది పర్యాప్తం కాదు. బ్రహ్మతత్వం తెలుసుకోవడం కోసం నీ దగ్గర ఉన్న జ్ఞానము అది పర్యాప్తం కాదు. నా ఏతావత విదితం భవతి ఇది, ఇది పర్యాప్తం కాదు. విదితం అనేది ఏదైతే ఉందో అది పర్యాప్తం కాదు. అప్పుడు సహా ఉవాచ గార్గి, అప్పుడు గార్గుడు అంటున్నమాట, అయితే నేను నీ దగ్గర నేను ఆ బ్రహ్మోపదేశం తెలుసుకుంటాను, కృపయ నువ్వే నాకు గురు రూపంలో నాకు ఆ శిష్య రూపంలో నేను ఉన్నాను ఇక్కడ, నాకు అది ఉపదేశించు అని చెప్పి అతన్ని అడుగుతాను అనమాట. ఒక గార్గి బోలా ముజే శిష్యు బనాకర్, నన్ను శిష్యునిగా తయారు చేసుకుని శిష్యునిగా భావించి అప్నే నీ సమక్షంలో ఉపస్థిత్ హోనేకి ఆజ్ఞా దే, నీ దగ్గర ఉండటానికి నాకు పర్మిషన్ ఇవ్వు, నీ దగ్గర ఉండటానికి నాకు ఆజ్ఞాపించు. ఉపత్వా యానీతి, నీ దగ్గర నేను ఉండటానికి నాకు ఆజ్ఞాపించు, నీ దగ్గర వాసం చేస్తూ నేను ఆ బ్రహ్మోపదేశం తెలుసుకోవడానికి నాకు అనుమతిని ప్రసాదించు అని చెప్పి అతన్నే ప్రార్థించాడు, నివేదించాడు అనమాట. అస్తు. ఇప్పుడు మళ్ళీ ఏమంటే 15వ మంత్రంలో అతను నివేదించాడు కదా, సరే అని సాయం తెలుసు కాబట్టి ఇప్పుడు ఎందుకంటే అవడానికి అహంకారం ఏం లేదన్నమాట. యథార్థ విషయం తెలుసుకున్నా కాబట్టి అతనికి తెలిసిన విద్యను చెప్పాడు. ఇది పర్యాప్తం కాదనన్నా, ఇదే తత్వాన్ని బ్రహ్మగా భావించినట్లయితే నీకు వినాశం అంటే
అను అది పర్యాప్తంగా నీకు ఆత్మసంతుష్టి ఆత్మజ్ఞానం కలగదు, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పి ఆ అదొక ఉపదేశించినప్పుడు సరే నువ్వే నాకు ఆ ఉపదేశం ఇవ్వని చెప్పి ప్రార్థించగానే ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. సహ ఉవాచ అజాత శత్రు ప్రతిలోమం చ ఏతద్ ప్రతిలోమం చేతద్ ఏతద్ బ్రాహ్మణ క్షత్రియం ఉపేయాత్ బ్రహ్మమే వక్ష్యతి ఇది. ఇది ఎట్లా ఉందంటే అంతా విపరీతంగా ఉందండి. క్షత్రులు బ్రాహ్మణుల దగ్గరికి వచ్చేసి బ్రహ్మోపదేశం తెలుసుకుంటారు. నువ్వు ఇక్కడ ఏంటంటే ఆ బ్రాహ్మణ వేయండి నాకు క్షత్రు దగ్గర నాకు బ్రహ్మోపదేశం కోసం వచ్చావు. అది ప్రతిలోభంగా ఉంది, విపరీతంగా ఉంది. ప్రతిలోభం చేయతద్ కరెక్ట్ కదా. అంటే అప్పుడు బ్రాహ్మణికి ఎక్కువ స్థానంలో ఉండేవాడు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడిని బ్రాహ్మణుడు అంటామంట. బ్రహ్మవేత్తను బ్రాహ్మణుడు అంటాం. వేదం యొక్క జ్ఞానం తెలిసిన బ్రాహ్మణుడు అంటామంట. అన్ని రకాలుగా బ్రాహ్మణుడు అంటున్నావంటే ఉన్నతమైనటువంటి బ్రహ్మజ్ఞానంతో కలిగి ఉన్నాడు, ధర్మాచరణతో కలిగి ఉన్నాడు అతని వ్యక్తిని బ్రాహ్మణుడు ఏమన్నాడు. ఆ రకంగా ఉండేవాళ్ళు మొదట్లో. ఇప్పుడు కాలకాంతంలో అది భిన్న విషయము. అంటే అందుకే బ్రాహ్మణము ఉన్నతంగా ఉంటుంది. అంటే ఈ శతంలో బ్రాహ్మణుని మూర్ధాతో పోల్చి చెప్పుకున్నామంట. అంత ముఖ్య శతంలో మూర్ధ ఏ విధంగా అత్యంత ముఖ్యమైనదో అలాగే బ్రాహ్మణ్ణి తలతో పోల్చి చెప్పుకున్నాడు. క్షత్రుని భుజాలతో పోల్చుకొని చెప్పుకున్నాడు. భుజాలు ఎందుకంటే బలమైనవి కాబట్టి అలా రకంగా దేశ సంరక్షణలో బలంగా ఉండి రక్షణ చేసేవాళ్ళు. అలాగే తొడల రూపంలో వైశ్యులు చెప్పుకునే వాళ్ళు అన్నమాట. అది ఎప్పుడు నిరంతరంగా గతిశీలంగా ఉంటూ ధనం ఆర్జించే వాళ్ళు అన్నమాట. అలాగే కాళ్ళు ఏవైతే పాదాలు ఏవైతే శుద్ధులుగా చెప్పుకునే వాళ్ళం. ఈ ముగ్గురికి సేవ చేస్తూ అందరికీ వాళ్ళని పుష్టిని ఇచ్చేసేవాళ్ళు. ఎందుకంటే నలుగురు కూడా అవసరం అండి. ప్రతి క్రియలకు చేసుకోవడానికి నలుగురు అవసరం అండి. గుణకర్మాలను బట్టి అక్కడ ఆ రకంగా మనం విభాగం చేసుకున్నాం అనమాట. అస్తు ఇది ప్రతిలోమం చ ఏతద్ ఏతద్ యద్ బ్రాహ్మణ క్షత్రియం ఉపాయేత్. బ్రాహ్మణుడు క్షత్రియం దగ్గరికి రావడం ఏంటి? బ్రహ్మ మే వక్ష్యామి అయినప్పుడు కూడా నేను బ్రహ్మ రూపంలో బ్రహ్మ గురించి మే వక్ష్యామి నీకు తెలియజేస్తాను. అది విపరీతంగా ఉంది అయినప్పటికీ నాకు తెలుసు కాబట్టి అది ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉంది కాబట్టి నేను అయినప్పటికీ నీకు విపరీతంగా ఉండే కూడా నీకు బ్రహ్మోపదేశం చేస్తానని చెప్పి ఆ రకంగా ప్రతిజ్ఞ చేశాను అన్నమాట. వేవత్వ జ్ఞపయిష్యామి ఇది తం ప్రాణావత్ ప్రాణ ప్రాణావాత్ ఆయోత్తస్తౌ ఆదాయ కతస్థ అనమాట. ప్రాణౌ ఆదాయ ఉతస్థౌ ప్రాణాయ ప్రాణౌ ఆదాయ ఉతస్థౌ అంటే ప్రాణాలను అంటే పాణౌ ఆదాయ పానం చేతులు ఇక్కడ ప్రాణం కాదు. పాణౌ ఆదాయ అంటే చేతిలో తీసుకొని గ్రహించి పట్టుకొని ఉత్తస్థౌ అంటే లేచి నిలబడామన్నమాట. అంటే ఇక్కడ చేతులు పట్టుకొని లేపాడనమాట. ఇప్పుడు ఎందుకంటే శిష్యరికంలో వచ్చాయి కదా, నేనే అహంకారంతో ఉండేవాడు, నేనే బ్రహ్మోపదేశం తెలుసు, నేనే ఉపదేశం చేస్తాను డైరెక్ట్ గా వచ్చి చెప్పేసి ఆయన వినమ్మ స్వరూపుడు కాబట్టి చేసేది అలాగే నాన్న నాకు బ్రహ్మోపదేశం అంతకన్నా మహతి ఆనందమే ఉంది చెప్పు అని చెప్పాడు. ఆవులను కూడా ఇచ్చేసాడు అనమాట. చెప్పిన మాటకి ఇచ్చేస్తా అని చెప్పి తర్వాత తెలుసుకున్న తర్వాత నాకేం తెలియని తర్వాత వెంటనే కళ్ళ మీద పడ్డాడు అనమాట. అప్పుడు పట్టుకున్నాడు అనమాట. చేతులు పట్టుకొని లేపాడు అనమాట. ఉతతస్థౌ లేచి నిలబడ్డాడు అనమాట. తం పానం ఆదాయ ఉతస్థౌ ఓకే అసలు లేచి నిలబడ్డాడు. తర్వాత తౌహ పురుషం ఆ పురుషునికి పురుషం సుప్తం అంటే ఆ ఇద్దరు తౌహ వాళ్ళిద్దరు కలిసారు. ఇప్పుడు అంటే ఆ అజాత శత్రువు ఆ బ్రాహ్మణ ఇద్దరు కలిసి తౌహ పురుషం సుప్తం ఒక చోటికి వెళ్ళారంట. బ్రహ్మోపదేశం చేస్తానని చెప్పాడు కదా, వాళ్ళిద్దరు కలిసి లేచి నిలబడిపోయి ముందుకు వెళ్ళిపోయారు అనమాట. ఇక్కడ మామూలుగా ఇద్దరు లేచాడ చేతులు పట్టుకొని ఇద్దరు ఒకరికొకరు ముందుకెళ్ళిపోయారు. ముందుకెళ్ళిపోయి ఎక్కడ తీసుకెళ్ళిపోయారంటే తౌహ పురుషం సుప్తం అజగ్మతు అక్కడ ఒక నిద్రపోతున్న పురుషుడి దగ్గరికి వెళ్ళామని. ఎవరు ఈ అజాత శత్రువు ఆ బ్రాహ్మణుడు ఒక పురుషుడి దగ్గరికి వెళ్ళి లేపారనమాట. తౌహ పురుషం సుప్తం అజగ్మతు లేపారనమాట. అంటే లేపేటప్పుడు డైరెక్ట్ గా చెప్పకుండా వాళ్ళు ముందు సంబోధించారు అనమాట. ఏ రకంగా సంబోధించారు?
తం ఏతై నామభి ఆమంత్రయాం చక్రే, వాటి ఈ నామాలతోటి ఒక పేరు ఏదో ఒక పేరు ద్వారా సంబోధించారు. హే రాజన్ అని చెప్పి, ఏ ఆ మహా ఏ మహానాత్మ, అలాగా ఆ నామభి ఆమంత్రయాం చక్రే, ఆ రకంగా సంబోధించాడు. భిన్న భిన్న నామాలతో సంబోధించారు. హే బ్రిహన్, హే బ్రిహన్ అంటే హే బ్రిహన్, హే మహాన్ ఆత్మావో, పాండర వాస, అలాగే శుభ్ర వస్త్రధారి, శ్వేత వస్త్రధారి, హే సోమ్, హే రాజన్, ఈ రకంగా అతన్ని సంబోధించారన్నమాట. హే రాజన్ ఇది స ఆ పురుషుణ్ణి ఆ రకంగా సంబోధించారు. కానీ నా ఉతస్థౌ, అతను లేవలేదు, అంటే అతను జాగృతం కాలేదంట, అలాగే పడుకొని ఉన్నాడు. అప్పుడు మన తర్వాత పానినా పేషం బోధయాం చకార, అప్పుడు ఆ చేతుల ద్వారా పేషం అంటే గట్టిగా ఒత్తి లేపాడు. చేతులు పట్టుకోలాగా మనం ఊపుతాం కదా, అలాగా పేషం బోధయాం చకార, అలా లేచి మనం స్పర్శ ద్వారా అక్కడ లేపారు అతన్ని. సహ ఉతస్థౌ, లేచి నిలబడ్డాడు అనమాట పురుషుడు. అంటే ముందు వాళ్ళిద్దరు ఒక పడుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి చూసి ముందు సంబోధించారు, హే రాజన్, హే మహాత్మా ఆ, అని చెప్పిన తర్వాత ఏం పలకలేదు అన్నమాట. తర్వాత వాళ్ళు స్పర్శ ద్వారా ఆ లేపినప్పుడు లేచి కూర్చున్నాడు. అప్పుడు ఉపదేశిస్తున్నాడు. అప్పుడు ఆ సందర్భాలు చెప్తున్నాడు. అందుకే తమ పైన పైన అపేషం, ఇక్కడ పేషం శబ్దం ఇచ్చదు, అపేషం అతన్ని లేపి కదిలిస్తూ బోధయాం చెక్కద, అప్పుడు చెప్పినమాట. స హ ఉతస్థో, అతను లేచి నిలబడ్డాడు అనమాట. ठीक है चलिए. उस अजात शत्रु ने कहा, ब्राह्मण क्षत्रिय की शरण में इस आशा से जाए. బ్రాహ్మణుడు క్షత్రియుని క్షత్రియ యొక్క శరణంలో ఈ ఆశతో వెళ్ళాలి. ఏంటంటే యహ్ ముజే బ్రహ్మ కా ఉపదేశ్ కరేగా, ఇతను నాకు బ్రహ్మ కా ఉపదేశం చేస్తాడు. యహ్తో విపరీత హై, అంటే బ్రాహ్మణుడు ఒక క్షత్రుడి దగ్గర నాకు బ్రహ్మకు ఉపదేశం చేయడం అనేది విపరీతమైన స్థితి. అయినప్పటికీ పరంతు మే తుమ్హే ఉస్ బ్రహ్మ కా జ్ఞాన అవశ్య కరవాऊंगा, ఆ బ్రహ్మకు ఉపదేశం అవశ్యంగా నీకు తెలియజేస్తాను, అవశ్యంగా నీకు చెప్తాను, బోధిస్తాను. తబ్ అజాత్ శత్రు ఉస్కా హాత్ పకడకర్ ఉఠా, ఇక్కడ మనకు మామూలుగా అతని చేపట్టుకొని లేచి నిలబడ్డాడు అంట. ఎవరిది? ఆ గార్గ్య బ్రాహ్మణుడు చేపట్టుకొని లేచి నిలబడ్డాడు. ఆరు ఉన్ దోనో ఏక్ సోయే హుయే పురుషుకే పాస్ కియే, వాళ్ళిద్దరు ఒక నిద్రపోతున్నటువంటి పురుషుడి దగ్గరికి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి అజాత్ శత్రువునే ఉసే సోయే హుయే పురుషుకో హే బ్రహ్మ, ఆ నిద్రపోతున్నటువంటి పురుషుని ఏం చెప్పారు? హే బ్రహ్మ అని చెప్పి సంబోధించాడు. అలాగే హే పాండరవాస అంటే శ్వేత వస్త్రధారి, హే బ్రాహ్మణ్ లేదంటే ఏదో ఒకటి, హే పాండరవాస శుద్ధ వస్త్రధారి, హే సోమరాజన్, ఇదొక మూడు నామాలతోటి సంబోధించారు. ఈ నామం సే పుకారా పరంతు బహు నహి ఉఠా, కానీ అతను లేవలేదు. తబ్ అజాతశత్రునే ఉసు సోయే హుయే పురుషుకో హాత్ సే దబాకర్, హాత్ సే ఒత్తి హాత్ సే కదిలించి జగాయ అంటే నిలబెట్టాడు అన్నమాట, అంటే లేపాడు. ఇది ఈ రకంగా చెప్పుకున్నాం. ఈ రకంగా అతన్ని లేపాడు అనమాట. అంటే ముందు స్థితి ఏంటి? ఇక్కడ మామూలుగా పిలిచినప్పుడు లేవలేదు, అలా పడుకొని ఉన్నాడు. తర్వాత చేయి పట్టుకొని ఊపినప్పుడు లేచాడు అనమాట. అంటే ఆ స్థితి ఏంటి అక్కడ వర్ణిస్తున్నాయి. బ్రహ్మ యొక్క ఉపదేశం చేయడానికి మనం కూడా గుర్తించవచ్చు. మన సామాన్యంగా పిల్లలను పిలిచి పలకదండి, అంటే అప్పుడు పూర్తిగా లీనమై ఉంటుందంట. అంటే సుషుప్తిలో ఉంటారు, గాఢనిద్రలో పూర్తి లీనమై ఉంటుంది అనమాట. అందుకే వాళ్ళకి ఒకసారి శబ్దం చేస్తే వినిపించమాట. కొందరికి శబ్దం చేయగానే కూడా వినిపిస్తుంటుంది, కానీ అతను పూర్తిగా బ్రహ్మలో లీనమైపోయాడు. ఎందుకంటే సమాధి మోక్షేసు సుషుప్తి సమాధి మోక్షేసు బ్రహ్మరూపత. సుషుప్తి అంటే బాగా గాఢనిద్రలో, సమాధిలో అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు, అలాగే మోక్షంలో బ్రహ్మరూపుడే ఉంటుంది జీవాత్మ. ఈ ఆత్మ ఇది బ్రహ్మతో ఏకీభావంగా ఉంటుందన్నమాట. అప్పుడు ఆ ఇంద్రియాలు కూడా అన్ని బ్రహ్మతో యుక్తమై ఉంటాయన్నమాట, అంటే పరమాత్మతో యుక్తమై ఉంటాయన్నమాట. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఈ సందర్భాన్ని చూపిస్తూ గార్గ్య బ్రాహ్మణుడికి ఉపదేశిస్తున్నాడు. సా హ ఉవాచ అజాత శత్రు ఎత్ర ఏష ఏతత్ సుప్తః అభూత్ య ఏష విజ్ఞానమయ పురుష. అప్పుడు విశిష్ట జ్ఞానమైన పురుషుడు ఎక్కడున్నాడు? క్వా ఏష. ఇప్పుడు ఆ నిద్రపోతున్నారు, మనం పిలిచాం, సంబోధించాం, హే బ్రహ్మ, ఏ ఆత్మ అని చెప్పి సంబోధించాం కదా. అప్పుడు లేవలేదు. అప్పుడు ఆత్మ ఎక్కడ పోయింది? మనం పిలిచినప్పుడు సంబోధించినప్పుడు అక్కడ ఆత్మ ఉండాలి కదా. క్వా ఏష తదా అభూత్ కుతః, అప్పుడు ఆ సమయంలో ఎక్కడ ఉండేది అది? ఏతద్ అగాదితి, కానీ ఎక్కడ ఉండేది? ఎక్కడి నుంచి వచ్చేసింది? కుతః ఏతద్ ఆగాదితి, ఎక్కడి నుంచి వచ్చేసింది? క్వ ఏష ఏతద్ అభూత్, ఎక్కడ ఉండేది? కుతః ఏతద్ ఆగాద్, ఎక్కడి నుంచి వచ్చేసింది? అంటే మనం పిలిచినప్పుడు లేదు కదా, తర్వాత మనం చేపట్టుకు ఊపినప్పుడు లేచి కూర్చుంది, అంటే ఎక్కడి నుంచి వచ్చేసింది ఆత్మ?
తదు హ న మేనే గార్గ్య. అప్పుడు న మేనే గార్గ్య. అప్పుడు దీనికి సమాధానం గార్గ్య నాకేం తెలియదని సైలెంట్ గా ఉన్నాడు, ఏం చెప్పలేదు అన్నమాట. అదేం తెలియదు కాబట్టి. ఇక్కడ ఆ విజ్ఞానమయ పురుషుడు అజాతశత్రు ఏం చెప్పాడు ఆ సందర్భాన్ని తీసుకొని, ఈ విజ్ఞానమయ పురుషుడు ఎప్పుడు నిద్రపోతూ ఉన్నాడో అప్పుడు ఎక్కడ ఉండేవాడు? క్వ ఏష తదా తదా క్వ ఏష, ఏ పురుషుడు ఎక్కడ ఉండేవాడు? కానీ కుత ఏతద్ ఆగదా, ఏతద్ ఆగాదితి, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడు అతను, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడు? అప్పుడు తదు హ న మేనే గార్గ్య, ఆ విషయం నాకేం తెలియదని చెప్పి గార్గ్య బ్రాహ్మణుడు చెప్పాడనమాట. అంటే వాస్తవం కొంచెం మనం కూడా సూక్ష్మీకరించి సూక్ష్మంగా దాన్ని పరిశీలించినట్లయితే, ఆ టైంలో పిలిచినప్పుడు ఆత్మ అంటే అక్కడే జీవం పిండం అంతా అక్కడే ఉంది కదా, కానీ మనం అప్పుడు పిలిచిన పలకలేదు, మళ్ళీ వచ్చాడు అనమాట. అంటే ఆ సమయంలో ఎక్కడున్నా అంటే ఎక్కడ ఉన్నాడు, పిలిచినప్పుడు పలకలేదు, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడు, ఆ విషయంలో సమానం చెప్తున్నాడు. సహ ఉవాచ అజాత శత్రు ఎత్ర ఏష ఏతద్, ఎక్కడ ఉన్నా అంటే ఎత్ర ఏష ఏతత్ సుప్తో అభూత్ య ఏష విజ్ఞానమయ పురుష తద్ ఏతేష తద్ ఏషాం ప్రాణానం విజ్ఞానేన విజ్ఞానం ఆదాయ య ఏషో అంతర్హృదయే ఆకాశః తస్మిన్ శేతే. ఆకాశః తస్మిన్ అజాత శత్రు ఎట్ల ఏష ఏతద్, అంటే ఈ పురుషుడు ఎక్కడైతే ఉన్నాడో సుప్తో అభు నిద్రపోయి ఉన్నాడు కదా, స ఏష విజ్ఞానమయ పురుష, విజ్ఞానమయ పురుషుడు ఏ తేషాం ప్రాణానం విజ్ఞాన, అంటే విశిష్ట జ్ఞాతృత్వం అని ప్రాణుల్లో జీవుల్లో ప్రాణానం విజ్ఞానైన విజ్ఞానం ఆదాయ, అంటే విశిష్ట ఆత్మత్వాన్ని తీసుకొని, అంటే విజ్ఞానం ఆదాయ, విజ్ఞానం అంటే ఇక్కడ ఏంటి విశిష్ట జ్ఞానయుక్తమైనటువంటి అంటే ఈ ఇంద్రియాలు అన్నమాట, ఈ సమస్త ఇంద్రియాలను విజ్ఞానేన ఏషాం ప్రాణానం, ప్రాణం అంటే మన ఇంద్రియాలకు ప్రాణం గురించి పేరు చెప్పుకున్నామట గతంలోనే. ప్రాణాన్ని ఇంద్రియాలనే మనం ప్రాణం కూడా అని చెప్పుకుంటాం చెప్పుకున్నాం, అందుకే డైరెక్ట్ ప్రాణ శబ్దం ఇచ్చేది అన్నమాట. ఇంద్రియాలని చెప్పకుండా సమస్త ఇంద్రియాలను చెప్పకుండా ప్రాణం చెప్పుకున్నామట. అంటే మనకు ఏ ఇంద్రియం స్పర్శ, అక్కడ ఓన్లీ స్పర్శేంద్రియం పనిచేస్తుంది మనకు, మిగతా శ్రవణేంద్రియం పనిచేయలేదు, చక్షుంద్రియం పనిచేయలేదు, వినయం పనిచేయలేదు మనకు. స్పర్శించినప్పుడు అతను లేచి కూర్చున్నాడు అనమాట. అస్తు మొత్తానికి ఇక్కడ ఏషాం ప్రాణానం విజ్ఞానేన విజ్ఞానం ఆదాయ య ఏషో అంతర్హృదయే ఆకాశః, అంతర్హృదయం అంటే ఇంద్రియాలను తీసుకొని, అంటే సమస్త ఇంద్రియాలను తీసుకొని ఎవరు ఈ ఆత్మ, ఈ పురుషుడు, నిద్రపోయిన పురుషుడు అంటే జీవాత్మ, ఏషో అంతర్హృదయ అంటే హృదయాకాశంలో హృదయం ఏదైతే ఆకాశం ఉందో తస్మిన్ శేతే, అందులో ఈ సమస్త ఇంద్రియాలను తీసుకొని అక్కడ నిద్రపోతున్నాడు, అక్కడ శాంతంగా ఉన్నాడు. అంటే అక్కడ హృదయాకాశంలో ఆ పరమాత్మ యొక్క వాసం ఉంది, ఆ పరమాత్మలో ఏమై ఉన్నాడు అంటే ఆ బ్రహ్మరూపుడు అయ్యాడు, అంటే అందులో అక్కడ నిద్రపోతూ ఉన్నాడు, అందుకే లేవలేదు అనమాట. సమస్త ఇంద్రియాలను తీసుకొని సంకుచిత భావం, ఇప్పుడు ఏ విధంగా మనం కచువ కొందే విధంగా తన అవయాన్ని లోపలికి సంకుచితం చేసుకుంటూ ఆ సమస్త ఇంద్రియాల యొక్క గతివిధిని తన వైపు ఆకర్షించుకొని, తన వైపు విలీనం చేసుకొని అతను హృదయాకాశం అయితే ఉందో తస్మిన్ శేతే, అందులో నిద్రపోతున్నాడు. ఓకేనా? సమస్త ఇంద్రియాల యొక్క గతివిధిని తీసుకొని అక్కడ ఆ ఇంద్రియాలు పనిచేయలేదు అనమాట. అందుకే ఏం చెప్పినా పలికినా సంబోధించిన వినిపించలేదు, ఏం పలకలేదు అనమాట. తాని యదా గృహ్ణాతి అతః ఏతద్ పురుష స్వపితి నామ, అప్పుడు ఎప్పుడైతే వీని గ్రహించదో అప్పుడు నిద్రపోతూ ఉన్నా అని చెప్పుకున్నామట. తద్ అగ్రహీత ఏవ ప్రాణో భవతి, గృహీత వాక్ గృహీతం, చక్షుర్ గృహీతం, శ్రోత్రం గృహీతం, మనః. అక్కడ ఆ సమయం తాని యదా గృహ్ణాతి అతః ఏతద్ పురుష స్వపితి నామ, అవన్నీ గ్రహించి అవన్నీ పట్టుకొని అలాగా హృదయాకాశంలో నిద్రపోతున్నాడు. తద్ అగ్రహీత ఏవ ప్రాణో భవతి, అక్కడ ప్రాణం మాత్రం అగ్రహితంగా ఉంటున్నాడు, ప్రాణం స్వతంగా శ్వాస నడుస్తూ ఉంటున్నామాట. గృహీత వాక్, అక్కడ ఏది గృహీత వాక్ గృహీతం చక్షు గృహీతం శ్రోత్రం గృహీతం మన, ఇవన్నీ వాక్కు మనసు చక్షు శ్రోత్రం ఇవన్నీ ఏవైతే అవన్నీ గ్రహించబడ్డాయి. ప్రాణం మాత్రం నిరంతరం కొనసాగుతూ ఉన్నాడు, మనం చెప్పిన ప్రాణం అనేది నిరంతరంగా కొనసాగుతూ ఉంటుందని చెప్పి. కాబట్టి ఈ రకంగా ఆ ప్రాణతత్వం అనేది నిరంతరం గతిశీలంగా ఉంటుంది. ఇక్కడ ఆ సమయంలో నిద్రపోతున్న పురుషుడు ఎవరైతే ఉన్నారో సమస్త ఇంద్రియాలను తనలో హృదయాకాశంలో విలీనం చేసుకుని అందులో యుక్తుడై ఉన్నాడు కాబట్టి, అందులో బ్రహ్మరూపుడై ఉన్నాడు కాబట్టి అక్కడ పలకలేదు. తర్వాత మనం ఎప్పుడైతే ఆ రకంగా స్పర్శ ద్వారా మనం జాగృతం చేశామో మళ్ళా అక్కడి నుంచి ప్రాణతత్వానికి సమస్త ఇంద్రియాలను అభివ్యక్తం చేసి అతడు
జాగృతి స్థితిలోకి వచ్చాడనేది మనకి ఇక్కడ చెప్పబడుతుంది అన్నమాట. అంటే ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ ఇక్కడ ఏమని చెప్పారంటే విజ్ఞానమే పురుషుడు జబ్ సో రహాత జబ్ ఇంద్రిयों के विज्ञान को ఆ ఇంద్రియం యొక్క విజ్ఞాన్ని जो इसी का दिया हुआ है అంటే ఆ ఆత్మ ద్వారా ఇచ్చినటువంటిది అన్నమాట. अपने विज्ञान से उसने खींच लिया అంటే ఆత్మశక్తి ద్వారానే ప్రాణశక్తి ద్వారానే అతని తన వైపు ఆకర్షించుకున్నాడు అన్నమాట. ఉస్ సబ్ విజ్ఞాన్ కో సमेट कर అంటే ఆ ఇంద్రియాల యొక్క విజ్ఞానం అంతా కూడా అంటే దాని యొక్క కర్మనంతా కూడా దాన్ని విలీనం చేసుకున్నామట. విలీనం చేసుకుని హృదయకి భీతరికి ఆకాశమే జా సోయా థా. ఆ హృదయంలో ఉన్నటువంటి ఆకాశం అయితే ఉందో అందులోకి వెళ్ళి నిద్రపోయాడు అనమాట. జబ్ ఇంద్రియం కే విజ్ఞానుకో అప్పుడు అందరి కిన్స్ లేత అని ఎప్పుడైతే ఇంద్రియం యొక్క విజ్ఞానాన్ని అంటే ఇంద్రియం యొక్క గతివిధిని ఎప్పుడు తన వైపు లాక్కుంటాడో తబ్ ఉసే స్వపితి కేతే అప్పుడు దాన్ని స్వపితి అంటామంట. ఎప్పుడైతే సమస్త ఇంద్రియాలు తన వైపు లాక్కుని నిద్రపోతుంటాడో స్వపితి అంటామంట. అప్పుడు నిజంగా నిద్రపోతున్నాడు. పిల్లవాడు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు అండి, లేపొద్దు అంటే సమస్త ఇంద్రియాలు తన ఆకర్షించుకొని నిద్రపోతున్నాడు అంటే ఏ ఇంద్రియాలు పనిచేయడం మీద అక్కడ. అందుకే మనం ఏం చేస్తున్నాం? నిద్రపోతున్నాడు అంటే నిద్రపోయినప్పుడు ఏం చేస్తున్నాం? అక్కడ సమస్త ఇంద్రియాల యొక్క గతిని అతని వైపు లాక్కొని నిద్రపోతున్నాం అన్నమాట. అక్కడ ఏ ఇంద్రియం పని చేసాం ఏం చేసినా అందుకే ఒకసారి స్పర్శ చేసినా ఏం చేసినా అతనికి మెలకు ఉంటాడు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీకు ఏమి అనిపించదు అన్నమాట. ఎందుకు? సమస్త ఇంద్రియాలను అతను తనలో విలీనం చేసుకొని నిద్రపోతున్నాడు. అటువంటి స్థితి స్వపితి అంటామంట. అందుకే అతహ ఏతద్ పురుష స్వపితి నామ. అటు ఎప్పుడు తాని యథా గృహిణాతి ఎప్పుడైతే దాన్ని గ్రహించి పట్టుకొని నిద్రపోతాడో దాన్ని అప్పుడు స్వపితి నామ దానికి స్వపితి నిద్రపోతున్నా అని చెప్పి పేరు పెడతామాట. తద్ అగృహీత ఏవ ప్రాణో భవతి ఎప్పుడు వాటిని గ్రహించకుండా ప్రాణం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు గృహీత వాక్ గృహీత చక్షు గృహీత శ్రోత్రం గృహీతం మన అప్పుడు విడివిడిగా ఉంటాయి అన్నమాట. విడివిడి రూపంలో ఉంటాయి. అందుకే ఇక్కడ నిద్రపోతూ ఉన్నాడు పరంతు వాస్తవమే వహ స్వం అపీత అంటే అప్పుడు ఆ సమయంలో అప్నే స్వరూపంలో విలీనమై ఉన్నాడు. దాని స్వం అపీత అంటామంట. ఆ సమయంలో స్వయం అతడేంటి అప్పుడు ఆత్మస్వరూపంలో లీనమయ్యాడనమాట. సమస్త ఇంద్రియాలను సంకోచించుకొని విలీనం చేసుకొని ఆత్మస్వరూపంలో విలీనమయ్యాడు. తదాద్రష్టు స్వరూప అవస్థ అంటాం కదా, ఆ రకంగా తన స్వరూపంలో విలీనమయ్యాడనమాట. తన స్వరూపాన్ని అంతా కూడా విలీనం చేసుకున్నాడు. ఎందుకంటే ఆ సమయంలో ప్రాణంను ఆ విజ్ఞానమైన ఆత్మ విశిష్ట జ్ఞానయుక్తమైన ఆత్మ ఏమవుతుంది? తన అంతర్వైపు ఆకర్షించుకుంటుంది. అలాగే వాక్కును చక్షును శ్రోత్రేంద్రియమును మనసును వాటిని తన అంతర్ముఖంగా ఆకర్షించుకుంటుంది. ఎప్పుడైతే ఆకర్షించుకొని మామూలుగా బహిర్ముఖంగా ఉంటుంది అన్నమాట. కానీ ఈ రకంగా నిద్రపోతున్నటువంటి పురుషుడు ఏ సమయంలో అయితే మనకు ఆ దృష్టాంతం చూపిస్తూ అజాతశత్రు గార్గ్య బ్రాహ్మణుడికి ఏ సమయంలో అయితే నిద్రపోతున్నాడో అక్కడ మనం సంభవించిన పలకలేదు. తర్వాత మన స్పర్శ ద్వారా జాగ్రత్త చేసినప్పుడు ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ముందు పిలిచినప్పుడు లేదు, తర్వాత ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ సమయంలో బ్రహ్మరూపుడు అయ్యాడు. అంటే సమస్త ఇంద్రియాలను విజ్ఞానమైన ఇంద్రియాల నుంచి కూడా తన వైపు ఆకర్షించుకొని హృదయాకాశంలో తన స్వరూపం లీనమయ్యాడు. కాబట్టి మనం పలకలేదు. మనం దాని గతివిధిగా మనం దాన్ని ఇచ్చేసినప్పుడు మళ్ళా బహిర్ముఖంగా వచ్చేసి గతిశీలుడు అయ్యాలని చెప్పి ఈ రకంగా మనం ఈ విషయాన్ని చెప్పుకున్నాం. అస్తు మిగిలిన అంశాలను మళ్ళీ చూద్దామండి. అస్తు ఇందులో ఏదో సందేహం ఉందా? మధ్యలో చాలా ఏదో మాట్లాడబోయారు. ఓకే అండి, ఏదైనా సందేహం తర్వాత చెప్పండి. ఏదో మాట్లాడుతున్నారు. అస్తు ఈ రకంగా మనం 18వ మంత్రం చూసాము. ఒకటి మనకి ఇక్కడ సాంఖ్యదర్శనం చెప్పిన సూత్రం యొక్క ఇక్కడ స్థితి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాడు. సుశక్తి సమాధి మోక్షేషు బ్రహ్మదప్తి. ఇక సుశక్తి అవస్థలో అక్కడ బ్రహ్మరూపంలో ఉన్నాడు కాబట్టి తన ఇంద్రియాలను కూడా విలీనం చేసుకున్నాడు కాబట్టి అక్కడ గతివిధి లేదు అని చెప్పి ఆ విషయాన్ని ఇక్కడ సంకేతించాడు. అదే అక్కడ ఆత్మస్వరూపము అన్నట్టుగా దాన్ని ఆ రకంగా ఉపదేశిస్తున్నాడు. ఇంకా తర్వాత అజాతశత్రు గార్గ్య బ్రాహ్మణుడికి ఉపదేశిస్తాడు. అదేంటో మనం చూద్దాం. అస్తు శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే
భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మహోదయ నమస్తే మహోదయ. ఈరోజు పాఠంలో రెండు